విజయవాడ గోదావరిలో ఉన్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేము సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ బీచ్ ఏమాత్రం గోదావరి అండి, ఇది విజయవాడ గోదావరి అండి. గోదావరిలో ఉన్నాము, సరదాగా వీడియో తీసుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం ఇసుక, అలాగే గడ్డి నేల, చాలా బాగుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత చాపగా ఉందో. సరదాగా ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది. చాలా ఇసుక మాత్రం చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం గోదావరి ఫ్రెండ్స్. మేము గోదావరి ఒడ్డున ఉన్నాం ఫ్రెండ్స్. మా వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది మొత్తం గోదావరి ఫ్రెండ్స్. గోదావరి ఒడ్డున ఉన్నాము, సరదాగా వీడియోస్ రీల్స్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది విజయవాడ అండి, విజయవాడ గోదావరి ఒడ్డున ఉన్నాము. అది చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది గోదావరి. అందుకే ఈ గోదావరిని చూసే గోదావరి గట్టు మీద రామచిలకవి అన్న పాట పాడారండి. చాలా బాగుంది కదా, పాటకు తగ్గట్టే ఈ వీడియో కూడా చాలా బాగుండాలని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా బీచ్ ఎలా ఉందో, బీచ్ అలాగే గోదావరి సూపర్ ఉంది, బాగుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. చేపలు చాలా బాగున్నాయి రా, వీడియో రండి. సూపర్ ఉన్నాయి చేపలు, నీళ్ళు, అబ్బా సూపర్ సూపర్ సూపర్. చూసారు కదా ఎంత బాగున్నాయి నీళ్ళు. ఉప్పు నీళ్ళు కాదండి ఇవి, ఈ ఉప్పు నీళ్ళు కాదండి, గోదావరి దగ్గర ఉన్నది. చాలా సున్నితమైన మంచి నీళ్ళు అండి, మంచి వాటరు, చల్లగా ఉంటాయి, చక్కగా నీళ్ళుగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. కానీ ఈ ఉప్పు నీళ్ళు కాదండి, గోదావరి నీళ్ళు. సూపర్ సూపర్ ఉందండి వీడియో. గోదావరి నుంచి ఒకసారి నేను బ్రిడ్జి కదామనుకుంటున్నాను. బ్రిడ్జి ఇలాగా కట్టేసి మరి తిప్పిపడాలి పోకుండా మనసులో నడిచి మీరు వెళ్ళిపోయేలాగా బైకులు, కార్లు, లారీలు ఇవన్నీ చేపలు పట్టిన తర్వాత ఇలాగ వెళ్ళిపోవడానికి నేను బ్రిడ్జి కట్టి దొంగదని అనుకుంటున్నాను. మా హైట్ ఎంత ఖర్చు అవుతుంది చెప్పనా? 150 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 150 కోట్లు గుర్తుపెట్టుకో. మన ఊరికి ఇంత మంచి గోదావరి ఉంటే చాలా బాగుంటుంది. కాకపోతే మనకి గోదావరి లేక, నీరు లేక, కారాలు పడితే రంగ లేక ఇలా ఉన్నాం ఫ్రెండ్స్. అని చెప్తావా? దీన్నే ఫ్రెండ్స్ కర్ర అంటారు. ఆలిగడ్డ సినిమా తీసిన కాయలరా జిహాజ్ అందరు చూడు, అది చూసారు కదా. ఇది నీళ్ళు చక్క తోడుకోదా ఉప్పు తిరిగేద్దాం ఒకసారి. వచ్చింది అదిగా తొక్కది వచ్చింది. స్టార్ है स्टार కిలో ఆప్ చెప్తా. చూసారు కదండి. హాయ్ ఫ్రెండ్స్, మా వాళ్ళు చేపలు పట్టారు, దోమతెరలతో ఓడిచి పట్టారు ఫ్రెండ్స్. అవి మిమ్మల్ని చూపిస్తాను. ఆ వీడియో లాస్ట్ వరకు చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా మేము దోమతెరలతో చేపలు పట్టాము. అవి మిమ్మల్ని చూపిస్తాను. లైవ్లో రా వచ్చి అందరికీ కడపదు, నువ్వు కెమెరా కడప. చూపి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇగో ఇవి గర్రెలు అన్నట్టు, జీజుగులు అన్నట్టు, మొట్టలు అన్నట్టుగా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ బకెట్లు కూడా ఉన్నాయి చాలా. ఇగో చూడు చేపలు చూపించేలాగా మన లైవ్ సబ్స్క్రైబుల్ అని ఇలా జనాలకు కూడా చూపించేలాగా. అంత స్పీడ్కి తిప్పితే మనుషులకు మొక్కలు కనబడవు. బోట్లు వస్తున్నాయి, బోట్లకు తీసి